అజయ్ రా ఇప్పుడే సలపడింది ఇంతగా అన్నం తేక అన్నీ ఏముంది ఏం అవసరం లేదులే. మనం పని కనుకోవడానికి వెళ్తున్నాం కదా. పోయిన వారం అది ప్లాస్టింగ్ లిఫ్ట్ చేసిన తర్వాత రెండో లిఫ్ట్ ఉందంట. దానికి ప్లాస్టిక్ కి మళ్ళీ దాన్ని కొంచెం మాట్లాడుకొని రావాలి. గుర్చి నాకు అయినా వాడి దగ్గరికి వెళ్ళాలి. కొంచెం పని ఉంది మా తమ్ముడితో కూడా మాట్లాడే పని. రా వినకుండా వెళ్దాం రా. ఈరోజు టోపీ కూడా వేసిండే అయ్య గారు. ఆటోమేటిక్ గా మంకీ క్యాప్ వచ్చింది. అది కాక మనం పనిచేసే కాడ పార్క్ కూడా ఉంది కదా. అదే సరదాగా వాళ్ళు కూడా చూస్తారు. పార్క్ చాలా బాగుంటుంది అండి. మీరు కూడా చూసారు కదా పాత వీడియోలన్నీ. చూడండి వాళ్ళు ఉంటే ఈ రోజు మీకు కూడా చూపిస్తాను. వెనుకొండలో పార్క్ చాలా బాగుంటుంది. అది అక్కడ లొకేషన్ అంతా అన్ని కిచెన్కి వెళ్ళి నిలబెట్టు మాయ్. తల అన్నిటికీ వేసావా? పక్కెందుకు బాండి. బయలుదేరదా? రాత్రి వర్షం పడే లెక్కే చల్లగా ఉంది. వాతావరణం అయితే చల్లటి గాలి తోలుతుంది. పెట్రోల్ పెట్టావా? ఏంది రాగారు? మాదాన్ని కూడా కొట్టివా? కొట్టుతా ఫుల్ ట్యాంక్ చెప్పి. డాడీ ఐలాండ్ కొట్టిస్తా మామకి. కొట్టి ఏం బావా మేస్త్రి గారు వచ్చారా? వచ్చేసరికి టైం పట్టేదంట కానీ మన పార్క్ చూసి వెళ్దాం. సరే బాబు. ఇంత ఎండకి పార్కులో ఆడడానికేనా? ఆడడానికి అనలేదు, చూడడానికి అని చెప్పింది. అబ్బో మేము ఆడతాం. దూరం వచ్చాను పిల్లడు చూపించారు. అబ్బో చిట్టయ్యా ఓంది గోపురం కండం కప్పినారు. వెళ్ళారు గోపురం ఉంది. చెట్టు నుండి లేక ఎండ తప్పించుకుంటుంది. అయ్యప్ప మాట సగం కనిపించట్లా ఫేస్. సార్ కనిపించిన వరకు బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఉన్న నాలుగు కదా బావా అప్పుడు. రే ఏం చేస్తున్నారు అబ్బాయిలు? ఏం చేస్తున్నారు? ఫొటోస్ దిగుతున్నారా? బాగుంది. గోపురం అవును కూర్చోవచ్చు. భోజనం చేయడానికి కూడా బాగుంటుంది. మన భోజనాలు వచ్చి ఎండలో ఎందుకు రండి, కాసేపు నదే వచ్చు. ఇవ్వండి గోపురం. కింద నుంచి మెట్లు,
ఇట్లా అనమాట. వాళ్ళు ఎందుకు షూటింగ్ చేస్తున్నారంట. పార్కు కొంచెం చల్లబడితే లోనికి వెళ్ళొచ్చు. ఇంకేందండి సంగతులు? ఇంట్లోకి వస్తే అదనమాట గోపురం. ఒక 2-3 నెలల తర్వాత మనం ఇక్కడికి వస్తాం పనికాడికి. ఒక రోజు కూర్చోవచ్చు ఇక్కడ చల్లబడ్డాక. సరే బా. పిల్లాడు ఎక్కువ నీళ్ళు తాగుతాం. ఏ ఎండాకాలం మళ్ళీ వచ్చినట్టుంది. ఏందో నైట్ ఏం వర్షాలు పట్ట. రా దిగారు. ఈ సినిమా షూటింగ్ లా ఉంది. ఆగండి సార్ ఇంకా బాగా వచ్చింది మమ్మీ అంతే. ఇంకా సార్ ఇట్లా పట్టుకుని ఎంత దిగాలి? నువ్వు దిగాలి. మమ్మీ సార్ మూడు మెట్లు వచ్చింది. నువ్వే 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 అక్క 3 మెట్లు ఎత్తిగట్టు. ఎక్కువ వద్దు. స్టాప్. 3 దిగా మొత్తం ఏదో వాళ్ళు సంతోషం. బయలుదేరదా? కొంచెం చల్లబడ్డట్టు ఉంది కానీ తొందరగా చూసుకుని బయలుదేరదారా. చెప్పులో రెట్టేసింది. కొడుకు ఈ పూలు వాసన రావు కానీ చూడడానికి బాగుంటాయిరా. ఇదంతా ఫంక్షన్ ఏరియా అమ్మా. ఇది ఫంక్షన్ షెడ్. ఇది ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్, మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఏ జరిగినా కూడా ఈ పుట్టినరోజు సెలబ్రేషన్. అలా నీకు కొంచెం పట్ట పెరిగినట్టుందిరా. ఎక్సర్సైజ్ చేయరా వయస్సుగా? నేనా అంత లేదలే నాకు పట్ట. ఇప్పుడు మీ అక్క చేసిద్ది చూడు. పామా నీకు ఇంట్లో పని చాలతలేదు రాజే, ఇక్కడ కూడా చేయించాలి. అమ్మయ్య ఇక్కడ చల్లగా ఉందమ్మా, బాగుందమ్మా. నువ్వు కూడా ఆట ఆడుకుంటావా? వద్దే రే ఎండకుందు నువ్వు కానీ చెయ్యి. ఎన్ని పుషప్లు చేస్తావట? ఊడిని చూడు రే. సతకపారా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి ఒక బొడ్డబాయ్ చెప్పమంటే సతకపారా అంటాడు. అది నడిచినట్టు అర్థం. ఇంకా పండి చాలు. అది పొద్దునైతే ఎంతసేపు చేయొచ్చు. వచ్చింది నువ్వు కూర్చో. నీ బరువు నువ్వు లేపుకోవడమే అంతే. అంతే రా, ఇంక రా సార్లే. ఇది బాగా నచ్చింది ఆ పిల్లకి. ఇది ఎక్కుతురా. ఇది పిల్లలు కాదు, దాని మీద ఎక్కి తిరగాల. పిల్లలు కూర్చొని తిరిగేది కాదు రాజే, అది కూడా ఒక ఎక్సర్సైజ్. అలాగే తిరగాల, నడుములకు సంబంధించింది. అదేమో చేతులు, హ్యాండ్లు. అట్ట
పట్టుకో మోకాళ్ళు ఆ? ఏం వీడియో షార్ట్ వీడియో ఏమన్నా షార్ట్ పెట్టరా. హాయ్ అండి, ఈ రోజు అయితే వెనుకొండ వచ్చాము. ఇంకా బాబా నేనైతే టిల్స్ ఫోటో దిగుతూ ఇంక ఈ విధంగా అయితే దిగుతా ఉన్నాం అనమాట. మా పెళ్లి కూడా స్టిల్ ఫోటో దిగలేదండి. దగ్గర 100 పైన ఫోటోలు దిగుతుంది రాజకుమారి. అయిపోయిందా? మన స్టిల్ ఫోటోలకి దగ్గర 10,000 ఇచ్చాము. దీని ఓవర్ అనుకుంటారు రాజీ. ఎందుకు అనుకుంటారు బాబు? ఇట్లా ఇది వాడిని వచ్చి అడుగుతామంటే మీరు వీడియో చూస్తా ఉండే లాస్ట్ నేను ఫోటోలు ఎలా వచ్చినాయని చెప్పి చూపిస్తాను మీకు అందరికి. ఇంకేం బయలుదేరదాం మరి. పిల్లలు ఆడుకోండి ఇక్కడ ప్లే గ్రౌండ్ కాడికి వెళ్ళి తర్వాత వెళ్ళిపోదాం. ఇదంతా ఒక ఆర్ట్గా గీశారు. మంచిగా అవుతున్నాయి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇంకా లాస్ట్ ప్లేస్కి వస్తే వచ్చేసాం. ప్లే గ్రౌండ్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, తుంగుటి అడుగుతున్నాం. చెప్పమ్మా. ఏందిరా ఓగనిరా. వచ్చు వాళ్ళు కూపేస్తారు మనల్ని. తర్వాత దిగొచ్చురా, ముందుకు రండి బాబు, రండి ఇక్కడ కూర్చోవచ్చు. అరే మమ్మల్ని కూపేయండ్రా, మేము అంతలో ఊగుతా ఉంటాం. ఊపు రాజు, నువ్వు ఊపుతారు కిందకి ఊపు. భయపడద్దు. భయపడం, పెద్ద ఊపు. భయ నాకు కళ్ళు సర్లే. ఇంకా 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 అమ్మ వీడియో తీరా. ఇదేం కదే ఊగుతుంది. ఇంకంతే ఊపాదు. మీరు దిగండి వీడియో ఆపేసుకొని. ఇంకా మళ్ళీ వీళ్ళు కూడా వచ్చారు, ఈ కొత్త జత కూడా. అప్పుడే మబ్బు చూడు పైన ఎట్టుందో. ఇప్పుడు వాతావరణం ఈరోజు. ఇంకా ఊపి చేయండి. ఊపమ్మ నువ్వు కూర్చొని ఊపు ఊపు అన్న మా రెక్కలు పోతుంటే. ఇంకా చాలరా, ఆపడరా, మంచిలో అవుతున్నాయి. అప్పుడే ఆగట్లేదు. ఆగట్లేదు. జరడు బండ. ఎరగాల నువ్వు పడాల, నేను నవ్వాల. అది మక్కరా రావాలి ఫ్రెండ్స్. ఆయన ఫాస్ట్గా అదే నిల్లేసనా రోజు బయలుదేరదామా.